లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాష్ట్ర సంపదను అమరావతిలో ఖర్చు చేసే వాళ్ళని కాల్చి పారేయాలి. ఈ మాట ఎవరన్నారు, ఎందుకన్నారు, ఏ సందర్భంలో అన్నారు అన్నీ మనం విశ్లేషించుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చాలా చాలా అవసరమైనది. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచింప చేయాలి దీనిపైన. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అమరావతి రాజధాని, దీనికి సంబంధించి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేశారు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ. సో ప్రభుత్వం తీర్మానం చేసింది. అయితే ఇక్కడ ఎందుకు ఈ దుస్థితి? అసలు మనం రాజధాని అనగానే పార్టీలకు అతీతంగా అందరూ ఒకటే మాట మీద ఉండాలి కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. అది ఏంటి అని మనందరికి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి వైఖరి, 3 రాజధానుల విధానం, దాని వలన రాజధాని కోసం కూడా ఈ రకమైన పరిస్థితులు దాపురించాయి. ఇక ఇలా ఉంటే వీళ్ళ ద్వేషం అమరావతి పట్ల ఎలా ఉంది అనేది మరలా ప్రూవ్ చేసుకున్నారు. అమరావతికి వైసీపీకి కంప్లీట్గా డిస్కనెక్షను. అసలు మాకు సంబంధం లేదు, అమరావతి అనేది మా దగ్గర లేదు, మా లిస్టులో లేదు అనేది మరోసారి స్పష్టం చేసేసారు వైసీపీ నాయకులు. అందులోనూ ఉత్తరాంధ్రకి సంబంధించిన ప్రధాన నాయకులు కూడా ఈ విషయం పైన, పైగా సీనియర్ మోస్ట్ నాయకులు కూడా ఆ రకంగా మాట్లాడారు అని అంటే ఇక దేనికి నిదర్శనం అంటే రాష్ట్రం కంటే కూడా మాకు పార్టీ లేకపోతే మా నాయకుడి అండదండలే మాకు ముఖ్యం, ఆయన మెప్పుదల కోసం మేము రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు అనే ధోరణితో ఉన్నారు. అంటే నిజంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీని కూడా కోల్పోతున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇంతకీ ఏం జరిగిందంటే, నిన్న ఏదైతే ఈ మూలపేట పోర్టులో ఒక సభ నిర్వహించింది వైసీపీ. దాంట్లో సీనియర్ నాయకులు, వైసీపీ సీనియర్ నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వర్యులు, అలాగే ధర్మాన ప్రసాదరావు, ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, లాస్ట్లో మాట్లాడుకుందాం అతని గురించి. సో ముందుగా వీళ్ళిద్దరు ఏమన్నారంటే, ఏదైతే ఈ అమరావతి చట్టబద్ధత కోసం చేసిన తీర్మానం పనికిరాదట, రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం జరిగింది. సరే, ఇక్కడ ఈ చలో మూలపేట కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపాడకూడల వద్ద వైసీపీ సభలో ఆయన మాట్లాడారు. అదొకటి. అలాగే లక్షల కోట్లు అప్పులు చేసి రాజధానిలో ఖర్చు పెడితే ఎప్పటికి పూర్తవుతుందని బొత్స గారు ప్రశ్నించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి అందులో కనీసం 1000 కోట్లైనా పేద ప్రజల కోసం ఖర్చు చేశారా అని చెప్పేసి మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడటం జరిగింది. తీర్మానం చేస్తే రాజధాని నిలుస్తుందా? మరి ఏం చేయాలో? అమరావతి జపం తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. సో అప్పట్లో పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్లో పెట్టి అభివృద్ధి చేశారని, చివరికి అక్కడి నుంచి తరలి రావాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఎవరు చెప్పారు? విశాఖపట్నం ఏంటి డెవలప్ అవ్వట్లేదా? గూగుల్ డేటాబేస్ సెంటర్ కానీ, కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ ఇవన్నీ కూడా రావట్లేదు అక్కడికి. సో అదేం అభివృద్ధి చెందట్లేదా? అనకాపల్లిలో కూడా ఇటీవల స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రారంభోత్సవం జరిగింది కదా కార్యక్రమం. సో అలా అక్కడ పెట్టుబడిదారులు వస్తున్నారండి, అది డెవలప్ అవ్వదా? వాటిని ఏమైనా వదిలేసి అవి కూడా తీసుకొచ్చి మీరు అమరావతిలోని పెట్టండి, గూగుల్ డేటాబేస్ సెంటర్ కూడా అమరావతిలోని పెట్టండి అంటున్నారా? ఎక్కడికక్కడ ఏ ప్రాంతాలకు ఆ ప్రాంతాల్లో చేస్తున్నారుగా, మరి మొత్తం తీసుకెళ్ళి అమరావతిలోనే ఎలా పెడుతున్నారని అంటారు. సో ఇప్పుడు మళ్ళీ అమరావతిలో పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తున్నారన్నారు. శాసనసభ పెట్టుకొని ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి ఢిల్లీకి కాగితం పట్టుకొని వెళుతున్నారని, తర్వాత వచ్చిన ప్రభుత్వం అక్కడ రాజధాని పనికిరాదు అంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. అంటే వీళ్ళు డిసైడెడ్గా తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇక్కడ హైపోథెటికల్ ఏంటి అంటే మేము నెక్స్ట్ వచ్చేస్తాం అనేది వీళ్ళ ఊహాలోకంలో ఉన్నారు. సరే, ఒకవేళ వస్తే అక్కడ రాజధాని పనికిరాదని మేము చెబుతాం అనేది వీళ్ళు స్పష్టంగా చెప్పేశారు. ఇక సో అంటే వీళ్ళ వైఖరి మారట్లా, వీళ్ళు మళ్ళీ గంటాపదంగా అదే చెబుతున్నారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లాభమా నష్టమా?
ఆల్రెడీ నష్టం చవి చూశారుగా మొన్న 24 ఎన్నికల్లో ఈ విధానాల వల్లే. మరి ఆ తర్వాత ఏదో ఒకటి దాని తర్వాత వాళ్ళు అమ్మో మనం ఈ రకంగా ఉంటే ప్రజలు మనల్ని ఆశీర్వదించట్లేదు అని చెప్పి తెలుసుకోవాలిగా, లేదు. అయినా అదే ధోరణితో ఉన్నారు అని చెప్పేసి సుస్పష్టం. ఢిల్లీ కాగితం పట్టుకుని వెళ్తున్నారని తర్వాత వచ్చిన ప్రభుత్వం అక్కడ రాజధాని పనికిరాదంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎంత దారుణమైన పదం అండి ఇది. అలాగే మన రాష్ట్రంలో రాజధాని ఎన్నోసార్లు మారిందని అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి రాజధాని వెళదా అని అడిగారు. అంటే వీళ్ళు పంపించేద్దామనే. వీళ్ళు మాత్రం అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ఎదగకూడదు, అభివృద్ధి చెందకూడదు, అది వాళ్ళ ఎజెండా. మేనిఫెస్టోలో పెట్టినా పెడతారు. అది రేపు మేము అమరావతిలో ఉంచాం రాజధాని అని పెట్టినా పెడతారు. ఆ తరహా ఉంది వీళ్ళ వైఖరి. లక్షల కోట్లు అమరావతిలో పెడితే ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. అమరావతి చుట్టూ ఉన్నవారు అప్పుడు అమరావతిని వదిలేసి వెళ్ళిపోండి ఇతరులు అంటే అప్పుడు ఏం చేయాలని ధర్మాన ప్రసాదరావు సందేహం. ధర్మాన ప్రసాదరావు సీనియర్ నాయకులు, ఈయనకు ఎటువంటి సందేహం వచ్చిందంటే ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళిపోండి ఇక్కడ అని చెప్పేసి అంటే అప్పుడు ఏం చేయాలంట, వెళ్ళిపోమని అంటారంట. ఎందుకంటారు? అప్పుడంటే రాష్ట్ర డిమాండ్ అది హైదరాబాద్ అనేది. సో దానికి వేరు. ఇక్కడేముందని అమరావతిని చెల్లిపోండి అంటానికి. ఒకవేళ వీళ్ళు చెబుతున్నట్టు నిజంగానే ఆ పని చేస్తే కోస్టల్ వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళకి అన్ని చక్కగా కోస్టల్ బెల్ట్ ఉంటుంది, బ్రహ్మాండమైన వాటర్ ఫెసిలిటీ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో బ్రహ్మాండంగా ఉంటుంది. రాయలసీమ అటు దెబ్బపడుద్ది, ఇటు ఉత్తరాంధ్రకి దెబ్బపడుద్ది మీరు చెబుతున్న ప్రకారం అయితే. అంటే ఇక్కడ వీళ్ళ మధ్య కూడా విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారా? కోస్టల్ వాళ్ళకి వచ్చిన నష్టమే ఉండదు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందా? లేదు. రాయలసీమ ఉత్తరాంధ్ర అందరూ కలిసే ఇప్పుడు ఈ రకంగా ఉన్నారు. దీన్ని కూడా మళ్ళీ ముక్కల పరంగా మాట్లాడుకుంటారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, అక్కడ ఇంకా ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మనందరం తెలుగు వాళ్ళం, తెలుగు నేల, అంతే, దట్స్ ఇట్. ఆ ప్రాంతం కాదు ఈ ప్రాంతం కాదు, అందరూ కలిసి ఇక్కడ ఈ రకంగా చేయాలి అని చెప్పేసి అని మాత్రమే కోరుకోవాలని అంటున్నారు. ఇది ఒక ఎత్తు. ఇక ఇప్పుడు అసలు క్యాండిడేట్ నేను మూడో వ్యక్తి అన్నాను కదా ఇందాక, ఆ మూడో వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు మీకు చెప్తా. మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు. ఈ అప్పలరాజు గురించి మనం మాట్లాడుకోవాలి, పెద్ద చరిత్రే ఉంది, చెప్తే చాలా ఉంది ఇక్కడ. ఆయన ఏం మాట్లాడారంటే ఈ రాష్ట్రంలో ఉన్న సంపదను తీసుకెళ్లి అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్న వ్యక్తుల్ని కాల్చేయాలని వ్యాఖ్యానించారు. ఏం చెప్పాడు అది? అమరావతిలో ఖర్చు చేస్తున్న వ్యక్తుల్ని కాల్చేయాలి, రాష్ట్ర సంపదని అమరావతిలో ఖర్చు చేస్తున్న వ్యక్తుల్ని కాల్చేయాలి. ఇది కాల్చేయాలి. ఎందుకు? రాష్ట్ర సంపద కాకపోతే ఎక్కడ సంపద వచ్చేసి రాజధానిని డెవలప్ చేస్తారండి? కొట్టేసిన డబ్బులతో చేస్తారా? చేయండి పోనీ. అలాగైతే రాష్ట్ర సంపదని అక్కడ ఖర్చు పెడితే కాల్చేయాలట. సో ఇది ఎంత దారుణమైన పదజాలం అంటే శ్రీధరి అప్పలరాజు గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఈయనకి మంత్రి పదవి వచ్చింది వైసీపీ అధికారంలోకి రాగానే, అంతే, కన్ను మిన్ను కానరాల. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలో చంద్రబాబు నాయుడు కంట అల్జీమర్స్ వచ్చింది, ఆయనకి మైండ్ పనిచేయట్లేదు, బాగా మతిమరుపు ఎక్కువైపోయింది, ఒక పేషెంటు, ఇక్కడే మనం అసెంబ్లీలోనే ఆయనకి ప్రక్కన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పియాలి, బాగా పిచ్చి ముదిరిపోయింది, ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. యాక్చువల్గా ఈ కొడాలి నాని, జోగి రమేష్ వీళ్ళు ఉండటం వల్ల అవి కొంచెం ఫేడ్ అవుట్ అయినాయి. ఇవి చాలా సీరియస్గా చేసిన కామెంట్స్ ఇవి. శ్రీధరి అప్పలరాజు వయసు ఎంత? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడతారా? పోనీ మాట్లాడేదేదో వ్యక్తిగతంగా ఎందుకు? నువ్వు ఏదైనా సరే సబ్జెక్టు పరంగా మాట్లాడండి, కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేయండి, దాన్ని ఎవరు కాదనరు. మీరు అప్పటికి 3 సార్లు చేసి ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. సో మీరు అధికారం చేపట్టినప్పుడు ఏం చేశారు ఏంటి అని అది ప్రశ్నించండి. అది కాదు ఆయనకి అనారోగ్య కారణాలు, ఆయనకి అల్జీమర్స్ వచ్చిందని చెప్పేసి అంటున్నారంటే అందు గురించేనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రావట్లా? వస్తే ఎందుకో దానికి రివెంజ్ తీర్చుకుంటారనైనా భయపడిపోయి రావట్లేదు, మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని కోర్టులోకి వెళ్ళింది. ఇలాంటి వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రోజు రోజుకి గ్రాఫిక్గా డౌన్ అయిపోతూ ఉంది. వీళ్ళ కామెంట్లు. ఈ శ్రీధరి అప్పలరాజు ఏం పోయింది? జగన్మోహన్ రెడ్డి టికెట్ తీసుకున్నాడు, బ్రహ్మాండంగా గెలిస్తే మంత్రి పదవి తీసేసుకున్నాడు. కానీ వైసీపీ అలా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అది కాదు. ప్రతి నియోజకవర్గం దిగి ప్రజా సంకల్ప యాత్రను చేపట్టి కష్టాలు అనిపించింది జగన్మోహన్ రెడ్డి. శ్రీధరి అప్పలరాజు ఏమైంది? పోతే ఒక ఎమ్మెల్యే సీటు పోయింది, ఓడిపోతారు అతను. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా కాదు కదా. ఆయన రాష్ట్రం అంతా ఉండాలని కోరుకునే వ్యక్తి. మరి ఇలాంటి వాళ్ళ మాటల వలన ఆ పార్టీకే దెబ్బతింటుందిగా. ఇప్పుడు మాట్లాడాడు ఆ రోజు ఆ రకంగా, ఇవాళ ఎక్కడున్నాడు శ్రీధరి అప్పలరాజు? కనపడుతున్నాడు ఏమన్నా మీడియాలో? ఎక్కడైనా కనపడుతున్నాడా? లేదు. ఎందుకని? అధికారం ఉంటే మనం
పులులు సింహాలు అని చెప్పేసి అంటారు. అధికారం కోల్పోతే ఎక్కడ ఉండారో కూడా ఎత్తుక్కోవాలి, కనపడే పరిస్థితి. పైగా ఇప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ రకంగా ఖర్చు చేస్తే కాల్చేస్తారా? మరి రాష్ట్ర సంపదను అక్కడ రాజధాని కోసం ఖర్చు పెడతాడని కాల్చేయాలంటే రాష్ట్రానికి రావాల్సిన సంపదని జాగ్రత్తగా ఆలోచించండి. రాష్ట్రానికి రావాల్సిన సంపదని డిజిటల్ పేమెంట్లు లేకుండా లిక్విడ్ క్యాష్ రూపంలో తీసుకొని ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహిస్తుందని చెప్పేసి ఆ ప్రకారంగా లిక్విడ్ క్యాష్ తీసేసి దోచేసి వేల కోట్లు ఎక్కడికాడ తరలించేసి తొక్కేస్తే వాళ్ళని ఏం చేయాలి? దానికి సమాధానం చెప్పండి అప్పలరాజు గారు. మీరు రాష్ట్ర సంపదని ఖర్చు పెట్టి అమరావతిని నిర్మిస్తే వాళ్ళని కాల్చేయాలంటున్నారు కదా, మరి రాష్ట్రానికి రాష్ట్ర ఖజానాకి రావాల్సిన డబ్బుల్ని అప్పళంగా మింగేసి ఆ రకంగా ఎక్కడికక్కడ తరలించేస్తే వాళ్ళని ఏం చేయాలి? ఇది కాలిస్తే వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఒకటా రెండా ఎన్ని విధ్వంసాలు చేశారు? ప్రజాధనంతో నిర్మించినటువంటి ప్రజావేదికను కూల్చివేస్తే అది ఎవరికి లాసు? ప్రజలకు కాదా లాసు? మరి వాళ్ళు ఏం చేయాలి? దానికి సమాధానం చెప్పండి. మీరు ఉన్నప్పుడు అన్ని బ్రహ్మాండంగా చేస్తే అరే వీళ్ళు బాగా చేశారు ఏముందిలే అని చెప్పేసి అనుకోవచ్చు. మనం చేసినన్ని విధ్వంసాలే కదా. ఆ ఇసుకకు సంబంధించి అక్రమ తవ్వకాలు ఇప్పుడు కూడా కోర్టులో ఉంది. ఎన్జీటీ దానిపైన కూడా సీరియస్ అయింది కదా. మరి దానికేం సమాధానం చెప్తారు? అలాగే మైన్స్లో విపరీతంగా తవ్వుకోవటాలు, మళ్ళీ ఇవి కాకుండా బెదిరించటాలు, అక్కడ ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళ దగ్గర ముడుపులు చెల్లించమని వాళ్ళ దగ్గర డిమాండ్లు, బెదిరింపులు, 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని చెప్పేసి మాజీ మంత్రి విడుదల రజనీ పైన వచ్చిన ఆరోపణలు, ఇవన్నీ ఎవరికి సమాధానం చెప్తారు? ఒక ఇసుక వదిలేరా? ఒక మట్టి వదిలేరా? ఒక మైన్ వదిలేరా? మద్యం వదిలేరా? చివరికి పేదలకి ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి ఏదో జగనన్న కాలనీలు అని చెప్పేసి అందులో కూడా వేల కోట్లు కుంభకోణం చేశారు కదా. ఇంకా ఎక్కడున్నాయి? ఏం మిగిలినాయి? మరి వీళ్ళందరిని ఏం చేయాలి? ఇక్కడేమో రాజధానిని నిర్మిస్తూ ఉంటే అది కూడా రాష్ట్ర సంపదతో దానికంట ఈ రకంగా కాల్చేయాలని చెప్పేసి అంటున్నాడు ఈ వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి చెప్పండి? రాజధాని నిర్మించరు, వీళ్ళు ఉండగా శ్మశానం అంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమో రాజధాని నిర్మిస్తూ ఉంటే చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఉంటే అది పనికిరాదు, రేపు ప్రభుత్వం మారితే మళ్ళీ అక్కడి నుంచి తరలించేస్తే ఏం చేస్తారు అని చెప్పేసి ఓ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తున్నారు. సో ఇప్పుడు బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ప్రజల పట్ల ఉంటుంది. ప్రజలు ఆలోచించాలి ఏ విధంగా ఉంటున్నారు, వీళ్ళ వైఖరి ఏంటి, రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీకే బాగా క్లారిటీ ఉండదు. కాబట్టి సో భవిష్యత్తులో ఎవరికి పట్టం కట్టాలి, ఏం చేయాలనేది కూడా మీ చేతిలోనే ఉంది. మీరేమనుకుంటున్నారు వీళ్ళు చేసిన వ్యాఖ్యల పైన అనేది మాత్రం కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.